సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. అసెంబ్లీ కమిటీ హాల్లో జరుగుతున్న సమావేశంలో 8 నెలల్లో సాధించిన విజయాలపై చర్చిస్తున్నారు. అలాగే మిర్చి ధర పెంపుదల, రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఎనిమిది నెలల్లో సాధించిన విజయాలపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ. టీడీఎల్పీ సమావేశం కొద్దిసేపు ప్రారంభం చెప్పుకోవచ్చు. మొత్తం కూడా టీడీఎల్పీ సమావేశంతో పాటు పార్లమెంటరీ సమావేశం కూడా స్టార్ట్ అయింది. ఈ పార్లమెంటరీ సమావేశం కనుక చూస్తే కనుక ఏదైతే కేంద్రంలో పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ సమావేశానికి కూడా కొంత ప్రాధాన్యత అయితే ఈ సంతరించుకుంది. ప్రధానంగా చూస్తే కనుక ఈ సమావేశంలో అనేక అంశాలు ప్రధానంగా చర్చిస్తున్నారు. ముందుగా ఏదైతే 8 నెలల్లో సాధించిన విజయాల్ని ముందుగా చర్చిస్తారు. ఆ తర్వాత పోలవరం బనకచెర్ల లింక్ పనులు ఎంతవరకు అనుసంధానమని వాటి మీద ప్రధానంగా చర్చించే అవకాశం కనబడుతుంది. అలాగే రాష్ట్రంలో రహదారులు నిర్మాణం గురించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మటుకు రహదారులు మొత్తం కూడా నిర్మాణం పూర్తి చేస్తున్నాయి. వాటి మీద కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. మరోవైపు ఏదైతే చంద్రబాబు పదే చెప్తున్న 2047 విజన్, దాని మీద కూడా ఒక చర్చ జరగనుంది. ఎందుకంటే దానికి తీసుకోవాల్సిన విధి విధానాలు కూడా ఈ టీడీఎల్పీ సమావేశంలో దాని మీద కూడా చర్చించే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక 2047 లో భాగంగా ఇండస్ట్రియల్ పాలసీ, అలాగే ఐటీ పాలసీకి సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఇటీవల ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ అయితే ఏదైతే తీసుకొచ్చారో దాని తీర్థంలో అంటే పనితీరు ఎలా ఉంది, వాటి వల్ల ఎటువంటి సేవలు అందిస్తున్నారు అనే దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. దాదాపు 1 గంట పైగా ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉందని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి నెలకొంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ పూర్ణ.